హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 39,000 పోస్టులతోటి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకి ఇంతకు ముందే రిలీజ్ చేశారు. సో ఇది ఒక మంచి అవకాశం కింద చెప్పవచ్చు. ఎవరైతే స్టేట్ లెవెల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా రాసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ అయితే ఉంది. మనకి క్వశ్చన్ పేపర్ అనేది తెలుగులో ఉంటుంది కనుక ఇది ఒక మంచి అవకాశం. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు స్టార్టింగ్లోనే చూడవచ్చు, నోటీస్ ఆఫ్ కానిస్టేబుల్ జీడీ ఆర్మ్డ్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని చెప్పేసి కనబడుతుంది. సో దీనిపైన మీకు క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. నేను పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. మీరు దాంట్లో జాయిన్ కాండి. సో అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని వివరాలు అయితే చూడవచ్చు. ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే దీనికి సంబంధించినటువంటి ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి మీరు ఈ రోజు నుంచి ఆన్లైన్లో వీటికి అప్లై చేసుకోవచ్చు. సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే మనకు 14th నెక్స్ట్ మంత్ 14th వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వీటికి సంబంధించినటువంటి టెంటేటివ్ ఎగ్జామ్ డేట్ కూడా ఇక్కడ ఇచ్చారు. అంటే మన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అది వచ్చేసి మనకు 2025 జనవరి లేదా ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే అభ్యర్థులు ఓన్లీ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో వారికి ఇది ఒక మంచి అవకాశం కింద చెప్పవచ్చు. ఆల్రెడీ మీరు స్టేట్ లెవెల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారు కూడా సో దీన్ని అయితే మీరు అటెంప్ట్ చేయండి. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ అనేది మనకు తెలుగులో ఉంటుంది. సిలబస్ కూడా మనకు ఇంచుమించు ఒకే రకంగా ఉంటుంది కనుక ఈ అవకాశాన్ని అయితే మీరు వదులుకోకండి. సో ఎలా ప్రిపేర్ కావాలని కూడా మీకు చివరిలో నేను సిలబస్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇవి ఇంపార్టెంట్ డేట్స్. ఇక దాంతోపాటు ఇక్కడ మనం వేకెన్సీకి సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మొదట మనం పే స్కేల్ కనుక చూసినట్లయితే చాలా మంచి పే స్కేల్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు 18,000 నుంచి స్టార్ట్ చేస్తే 56,000 వరకు అయితే పే స్కేల్ ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ టోటల్గా మనకు మేల్ అదేవిధంగా ఫీమేల్కి సంబంధించి ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్ వేకెన్సీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఏ విభాగంలో ఎన్ని పోస్టులు అనేటువంటి డీటెయిల్స్ ఇక్కడ చూడవచ్చు. బీఎస్ఎఫ్కి సంబంధించి అదేవిధంగా సిఐఎస్ఎఫ్ సంబంధించి కావచ్చు, సిఆర్పిఎఫ్కి సంబంధించి కావచ్చు, ఎస్ఎస్బి సంబంధించి, ఐటీబీపీకి సంబంధించి ఇట్లా మనకు కేటగిరీ వైజ్గా మనం ఇక్కడ టోటల్ వేకెన్సీ అయితే చూడవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు ఇవి మేల్కి సంబంధించిన వేకెన్సీస్, ఇవి వచ్చేసి ఫీమేల్కి సంబంధించిన వేకెన్సీస్. సో టోటల్ ఇక్కడ మేల్ అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా 35,612 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ఫీమేల్కి తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, 3,869 వేకెన్సీ ఉన్నాయి. టోటల్గా 39,481 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో ఈ వేకెన్సీస్ మనకు పెరగవచ్చు. జనరల్గా మనకు ఎస్ఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనకు వేకెన్సీ అయితే యాడ్ చేస్తుంది. సో మ్యాక్సిమం మళ్ళీ ఒక 4,000 to 5,000 వేకెన్సీస్ కూడా పెరగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో చాలా వేకెన్సీస్ తోటి మనకి నోటిఫికేషన్తో వచ్చింది కనుక ఈ అవకాశాన్ని అయితే మీరు వదులుకోకండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వీటికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు కనుక చూసినట్లయితే ఏజ్ లిమిట్. చాలామందికి ఇక్కడ ఉండేటువంటి డౌట్ ఏంటంటే ఏజ్ లిమిట్ ఎంతవరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేటువంటి డౌట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు, 18 to 23 years ఏజ్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి ఇక్కడ ఇచ్చిన విధంగా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ అంటే 23+ ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒక 5 years యాడ్ అవుతుంది. అంటే 23+5 28 years ఉన్నటువంటి వాళ్ళు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ ఏజ్ కనుక లేకుండా ఉన్నట్లయితే మీకు తెలిసినటువంటి అభ్యర్థులు ఎవరైతే కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉంటారో సో వారికి దీన్ని సజెస్ట్ చేయండి. సో వాళ్ళకైనా ఇది యూజ్ అవుతుంది. అండ్ ఓబీసీ వాళ్ళకు 3 years రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 23+3 26 years వరకు దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా అదర్ ఇక్కడ మనకి ఎవరైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నా కూడా ఇంకా వారికి కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నాయి. అండ్ వీటికి సంబంధించి ఇక్కడ కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ కట్ ఆఫ్ డేట్ ఆధారంగా మీ యొక్క ఏజ్ని మీరు చెక్ చేసుకోండి. ఇంకా అవి కాకుండా ఇంకా మరికొన్ని ఇక్కడ ఇంపార్టెంట్ ఇక్కడ మనకు దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కావచ్చు అండ్ ఇక్కడ రిజర్వేషన్లకు సంబంధించి కూడా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఇచ్చారు. ఒకసారి వీటిని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. సో జస్ట్ మీరు 10th class ఎలిజిబిలిటీ తోటి వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ మీరు చూడవచ్చు. సో క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఆర్ 10th class ఎగ్జామినేషన్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే మీరు 10th class బేసిస్ తోటి వీటికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జామ్ అనేది మనకు మొత్తం 13 languagesలో కండక్ట్ చేయబోతున్నారు. అండ్ తెలుగులో కూడా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీరు అది గుర్తుంచుకొని చాలామంది అడుగుతారు ఎగ్జామ్ తెలుగులో ఉంటుందా ఉండదా అని చెప్పేసి అడుగుతారు. తెలుగులో అయితే మనకు ఎస్ఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఒకవేళ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి మీకు సపరేట్ వీడియో కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి.
సో మీరు ఎక్కువ మంది రెస్పాన్స్ అయినట్లయితే నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా రేపు మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. అండ్ దీనికి సంబంధించినటువంటి వీడియో కోర్స్ కూడా మన యాప్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ చూసినట్టయితే మనకు దీనికి సంబంధించి చాలా తక్కువ ఫీజు తోటి మీరు అప్లై చేసుకోవచ్చు. జనరల్గా మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చేటువంటి ఏ నోటిఫికేషన్ అయినా కూడా 100 రూపీస్ తోటి అప్లై చేసుకునే విధంగా అయితే ఉంటాయి. సో ఇది కూడా మనకి 100 రూపీస్ తోటి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీ కూడా లేదు, ఫ్రీగా అప్లై చేసుకునే విధంగా అయితే ఉంది. అండ్ వీటికి సంబంధించి ఇక్కడ ఫీ ప్రాసెస్ ఎట్లా మీరు చేయాలనేది కూడా ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి. సో వాటికి సంబంధించి లాస్ట్ డేట్ కూడా ఇచ్చారు. సో మీరు చాలా ఫాస్ట్గా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఎండో వరకు చూడకండి, ఎందుకంటే ఇది మనకు టోటల్గా ఇండియా వైడ్ రిలీజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్ కనుక సర్వర్ అనేది చాలా బిజీగా ఉంటుంది. సో వీలైతే మీరు వితిన్ ఫస్ట్ వీక్లోనే దీనికి సంబంధించి మీరు మీ యొక్క ఆన్లైన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి, లేట్ చేయకండి. ఇంకా వీటికి సంబంధించి అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకు లోకల్నే ఉంటాయట. మన తెలంగాణలో మనకు నియర్ బై కూడా ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ చూసినట్లయితే 8th పాయింట్లో మనకు మెన్షన్ చేశారు. ఏపీ వాళ్ళకు అండ్ తెలంగాణ వాళ్ళకి ఇక్కడ చూడవచ్చు. సో ముఖ్యంగా ఇది మనకేదైతే సదరన్ రీజన్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవి. ఇక్కడ మనకు కరీంనగర్ ఉంది, అండ్ దాంతోపాటు వరంగల్ ఉంది, అండ్ హైదరాబాద్ ఉంది. సో మీరు ఈ 3 ప్లేసెస్లో ఏదో ఒకదాన్ని చూజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామ్ అనేది మీకు ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్క్ కూడా దీనిలో ఉంటాయన్నమాట. 0.25 మార్క్స్ అనేది నెగిటివ్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూడవచ్చు. సో టోటల్గా ఇక్కడ మీరు చూసినట్లయితే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అండ్ పార్ట్ డి ఈ రకంగా మనకు సిలబస్ అయితే ఉంటుంది. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్, అంటే ఒక క్వశ్చన్కు 2 మార్క్స్ చొప్పున ఉంటుందన్నమాట. అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి 20 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ మ్యాథమెటిక్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే బేసిక్ లెవెల్లో మీకు మ్యాథ్స్ అనేది ఒక 20 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, ఇంగ్లీష్ వచ్చేసి 20 మార్క్స్ ఉంటుంది. టోటల్గా 60 మినిట్స్లో మీరు ఈ ఎగ్జామ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి 60 మినిట్స్. సో క్వశ్చన్స్ కనుక చూసినట్టయితే 80 క్వశ్చన్స్ ఉన్నాయి. 80 క్వశ్చన్స్ 60 మినిట్స్లో అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మీరు టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు దీనికి సంబంధించి మీరు క్వాలిఫై కావాలనుకుంటే ముఖ్యంగా సో ఇక్కడ చూడండి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇక్కడ 20 ఉంది, అండ్ మ్యాథ్స్ 20 ఉంది. అంటే మీరు ఇక్కడ దాదాపుగా 50% సిలబస్ అనేది మనకు ఏది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్తో ఉంది కనుక డైలీ మీరు ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మ్యాథ్స్కి సంబంధించి మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. సో మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఎవ్రీడే దాదాపు ఒక 3 to 4 అవర్స్ అనేది రీజనింగ్ అండ్ మ్యాథ్స్ పెట్టుకున్నట్లయితే మీరు దీనికి సంబంధించి ఈజీగా మీరు క్వాలిఫై కావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇంగ్లీష్ కూడా ఇక్కడ ఉంది కనుక ఇంగ్లీష్ కూడా రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మీరు ముఖ్యంగా ఇక్కడ మీరు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఏదైనా ఉందంటే అది రీజనింగ్ అండ్ మ్యాథ్స్, అది మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. వీటిని మీరు ఇక్కడ మీకు దాంతోపాటుగా మీరు ఈ క్వశ్చన్స్ కూడా పెద్దగా డెప్త్గా అయితే ఉండవు. మీరు ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. బేసిక్ నాలెడ్జ్ పైన మన క్వశ్చన్స్ అడుగుతుంటాడు కనుక కొంచెం స్పీడ్ పెంచుకోండి. ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి మీకు స్పీడ్ పెరుగుతుంది. అప్పుడు మీరు ఎక్కువగా స్కోర్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ 0.25 నెగిటివ్ మార్క్ ఉంది కనుక జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. అన్ని క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయడానికి ఉంటుంది కనుక సో జాగ్రత్తగా ఎక్కువ సార్లు మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే టైం అనేది మిగులుతుంది. మీరు ఎటువంటి తప్పులు చేయకుండా మంచి స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక దాంతోపాటు ఇక్కడ డీటెయిల్ సిలబస్ కూడా ఇచ్చారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి మీకు ఎటువంటి సిలబస్ ఉంటుంది, అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఇక్కడ టాపిక్ వైజ్గా క్లియర్గా ఇచ్చారు. మీరు సిలబస్ను అర్థం చేసుకోండి. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా ఫస్ట్ మీకు సిలబస్ అర్థం కావాలి. సిలబస్లో ఏం టాపిక్ ఇచ్చారు అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమున్నాయి, ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ పేపర్స్ ముందర పెట్టుకొని అండ్ సిలబస్ మీరు ఆ రెండింటిని కంపేర్ చేస్తూ క్వశ్చన్స్ ఎట్లా పడ్డాయి, మనం ఏం ప్రిపేర్ కావాలి, అట్లా ఫస్ట్ ఒక 1 or 2 days దీని గురించి మీరు ఒక నోట్స్ లాగా రాసుకోండి. వేటి మీద ప్రియారిటీ ఇవ్వాలని అట్లా రాసుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే ఈజీగా మీరు అచీవ్ చేయగలుగుతారు. అండ్ వీటికి సంబంధించి నెక్స్ట్ మీరు ఎగ్జామ్ అంటే రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత క్వాలిఫై అయిన తర్వాత సో ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ కూడా ఉంటుంది. వాటికి సంబంధించి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఈవెంట్. అండ్ మేల్కి ఏ విధంగా ఉంటుంది, ఫీమేల్కి ఏ విధంగా ఉంటుంది, రీమార్క్స్ ఏంటి అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు రేస్ ఉంటుంది, అంటే మనకు దీనికి సంబంధించిన రన్నింగ్ రేస్ అయితే ఉంటుంది. సో 5 kilometers in 24 minutes మీరు మేల్ క్యాండిడేట్స్ అయితే ఇది చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఫీమేల్ అయితే 1.6 అండ్ అదేవిధంగా 1.6 kilometers in 7 minutes అండ్ మేల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ దాంతోపాటు 800 meters in 5 minutes. సో ఇది మనకు 2 రకాల రేసెస్ అయితే వీళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. సో వీటికి సంబంధించి ఇక్కడ మీరు ఒకసారి క్లియర్గా చూడండి. మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది కంపల్సరీ ఉంటుంది. సో మీరు ఇవి క్వాలిఫై అయితేనే మీరు జాబ్కు అర్హులుగా అయితే పరిగణించబడతారు. అండ్ వీటితో పాటు ఇక్కడ మీకు హైట్ కూడా ఉండాలి. సో హైట్ వచ్చేసి మేల్ వచ్చేసి 170 centimeters ఉండాలి. అండ్ ఇక్కడ ఫీమేల్ 157 ఉండాలి. కొన్ని ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకు ఈ హైట్లో ఇక్కడ మనకు కొంత ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి దీన్ని చూడండి, ఏ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు అనేది కూడా వాళ్ళకి సంబంధించి ఇక్కడ మనకి ఇచ్చారు. సో వీళ్ళకి ఈ హైట్ ఉంటే సరిపోతుంది. దాంతోపాటు ఇక్కడ చెస్ట్ కూడా మనకు ఇక్కడ చూడవచ్చు. ఎక్స్పాండ్ చేసినప్పుడు ఎట్లా ఉండాలి, ఎక్స్పాండ్ చేయకముందు ఎట్లా ఉండాలి.
మనకు జనరల్గా అయితే 80 సెంటీమీటర్స్ ఉండాలి. సో మీరు ఎక్స్పాండ్ చేసినట్లయితే మినిమం ఆ ఎక్స్పాన్షన్ అనేది 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాన్షన్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా మనకు మన టీఎస్ఎల్పిఆర్బి కండక్ట్ చేసేటువంటి పీఈటీ టెస్ట్లు ఉంటాయి కదా, మ్యాక్సిమం మనకు అదే రకంగా ఉంటాయి అన్నమాట ఇవి జనరల్గా. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా అదర్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇచ్చారు, వీటిని కూడా చూడండి. అండ్ హైట్కి తగ్గ వెయిట్ కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని మెడికల్ టెస్టులు అయితే ఉంటాయి జనరల్గా మీకు తెలిసినటువంటిదే. మనకి ఏదైతే ఈ యూనిఫామ్ సర్వీసెస్కు ఎటువంటి మెడికల్ టెస్టులు ఉంటాయో వీటికి సంబంధించి కూడా అవే మెడికల్ టెస్ట్ అయితే ఇక్కడ కండక్ట్ చేయబోతున్నారు. ఇక మోడ్ ఆఫ్ సెలెక్షన్కి సంబంధించి కూడా ఇచ్చారు, ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు. యూఆర్కి సంబంధించి 30%, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ సంబంధించి 25%, ఆల్ అదర్ కేటగిరీకి సంబంధించి 20% చొప్పున ఈ సెలెక్షన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మీరు చూడవచ్చు. అంటే ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. మీరు రిటర్న్ టెస్ట్లో ఈ కేటగిరీకి సంబంధించి ఇన్ని మార్క్స్ తోటి మీరు మినిమం క్వాలిఫై కావాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవి మనకు నోటిఫికేషన్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. సో నేను వీలైతే అక్కడ రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, లేదంటే డౌట్స్ సంబంధించి మరొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకునేవారు లైక్ చేసి కింద కామెంట్ చేయండి. వీలైతే నేను ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఫుల్ కోర్సు అండ్ వీటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లోకి తీసుకొచ్చేయడం ప్రయత్నం చేస్తాను. కావాలనుకున్నవారు కింద మీరు రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఎక్కువ మంది కనుక రిప్లై ఇచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్సు కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇది మనకు ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయినటువంటి జీడీ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.